వెల్కమ్ టు న్యూస్ ఎక్స్ప్రెస్. ఈ రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయిలా తయారైందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రభుత్వం అనేది సమస్యలు పరిష్కరించాలి కానీ సమస్యల్ని సృష్టించకూడదని అన్నారు. రాత్రికి రాత్రి 22A అనే చట్టాన్ని తెచ్చి లక్షలాది భూములు ప్రాపర్టీలను నిషేధిత జాబితాలో చేర్చారని చెప్పారు. తమ కష్టార్జితాన్ని నిషేధిత జాబితాలో చేరిస్తే ఆ ప్రజలు ఏమైపోవాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మీరు చేసిన తప్పులకు శిక్ష ప్రజలకు ఎందుకని మండిపడ్డారు హరీష్ రావు. మంత్రులు తప్పు చేసి అధికారుల మీద నెపం నెడుతున్నారని హరీష్ రావు ఫైర్ అయ్యారు. మంత్రికి తెలియకుండా రాష్ట్రమంతా ఒక చట్టం అమలవుతుందా అని ప్రశ్నించారు. 22A చట్టం తెచ్చి ప్రజలను ఇబ్బంది పెట్టినందుకు మంత్రి పొంగులేటి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు హరీష్. పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ తొలగింపు నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతలను అక్రమ అరెస్టులు, గృహ నిర్బంధాలు చేశారు పోలీసులు. నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా అరెస్టులు చేశారు. హన్మకొండలోనూ ముఖ్య నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ కూడా, మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డిని పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా రేవంత్ సర్కారు అరాచకం సృష్టిస్తుందని బీఆర్ఎస్ శ్రేణులు బగ్గుమన్నాయి. అక్రమ అరెస్టులకు నిరసనగా రేపు నర్సంపేట బంద్కు పిలుపునిచ్చారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ప్రజలందరూ ఈ బంద్కు స్వచ్ఛందంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. హన్మకొండ బీఆర్ఎస్ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత నెలకొంది. శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారిని పోలీసులు అడ్డుకున్నారు. పెద్ది విగ్రహం తొలగింపును నిరసిస్తూ నర్సంపేటకు వెళ్తుండగా ఆపేశారు. మధుసూదనాచారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది విగ్రహాన్ని తొలగించడం నీచమైన చర్య అని మధుసూదనాచారి ఫైర్ అయ్యారు. తెలంగాణ గడ్డ మీద విగ్రహాలు ఏర్పాటు చేయకూడదా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఆంధ్ర నాయకుల తొత్తుగా మారాడని అన్నారు. తొలగించిన చోటే మళ్లీ పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మధుసూదనాచారి డిమాండ్ చేశారు. దివంగత నేత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు నేపథ్యంలో నల్లబెల్లిలోని పెద్ది ఇంటి వద్ద విషాద వాతావరణం నెలకొంది. పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం వద్ద సతీమణి పెద్ది స్వప్న రోదిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. భర్తను తలుచుకుని కన్నీటి పర్యంతమయ్యారు. నువ్వు లేని రోజు చూడు ఎంత అరాచకమో అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. మరోవైపు పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంటికి కార్యకర్తలు రాకుండా పోలీసులు భారీగా మోహరించారు. దీంతో రేవంత్ సర్కారు తీరుకు వ్యతిరేకంగా పెద్ది అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలిపారు. ఎందుకు తమను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. దివంగత నేత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం తర్వాత వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ నాయకులు కుట్ర రాజకీయాలు చేస్తున్నారు. నర్సంపేట ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయిన పెద్ది జ్ఞాపకాలను చెరిపేందుకు తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. తాజాగా నర్సంపేటలో బీఆర్ఎస్ నాయకులు, అభిమానులు కలిసి ఏర్పాటు చేసిన పెద్ది విగ్రహాన్ని అర్ధరాత్రి తొలగించినందుకు నిరసనగా నర్సంపేట ప్రజలు బగ్గుమంటున్నారు. పెద్ది విగ్రహం తొలగింపును నిరసిస్తూ ఆందోళన చేస్తున్నారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఖానాపురం మండలం అశోక్ నగరం గ్రామంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. నర్సంపేటలో దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి. ప్రైవేటు స్థలంలో పెట్టిన విగ్రహాన్ని తొలగించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. నర్సంపేట ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అని గుర్తు చేశారు. నర్సంపేటను అభివృద్ధి పదంలో తీసుకెళ్లిన మహానాయకుడని కాంగ్రెస్ ప్రభుత్వం అవమానపరుస్తుందని పోచంపల్లి నిప్పులు చెరిగారు. దివంగత నేత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగించడంపై ఆయన అభిమానులు మండిపడుతున్నారు. విగ్రహ తొలగింపును వ్యతిరేకిస్తూ స్థానిక యువత నిరసనకు దిగింది. నల్లబెల్లి మండల కేంద్రంలో వాటర్ ట్యాంక్ పైకెక్కి నిరసనకు దిగారు కొంతమంది యువకులు. పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగించిన స్థలంలోనే మళ్లీ ఏర్పాటు చేసే వరకు ట్యాంక్ దిగేది లేదని చెబుతున్నారు నిరసనకారులు. లైసెన్స్డ్ సర్వేయర్ల అక్రమ అరెస్టులను మాజీ మంత్రి హరీష్ రావు ఖండించారు. సర్వే భవన్ వద్ద శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిని ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నించారు. 6500 మంది సర్వేయర్లకు ఏడాది కాలంగా జీతాలు ఇవ్వకపోతే ఎలా జీవించాలని నిలదీశారు. వారి కుటుంబాలను ఎలా పోషిస్తారన్నారు. అరెస్టులతో సర్వేయర్ల గొంతును అణిచివేయడం అప్రజాస్వామికమన్నారు.
సర్వేయర్ల న్యాయమైన డిమాండ్లకు వెంటనే పరిష్కారం చూపాలన్నారు. అరెస్టు చేసిన వారిని విడుదల చేసి తక్షణమే చర్చలు జరపాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ధి గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని, ఒక్క రేవంత్ రెడ్డికే తెలియదని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి లక్ష్మారెడ్డి. స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ 55 ఏళ్లు పాలించిందని, ఆ 55 ఏళ్లలో చేయని అభివృద్ధిని తాము 10 ఏళ్లలోనే చేసి చూపించామన్నారు. కాంగ్రెస్ పాలనలో నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనేవారని, కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక సర్కారు దవాఖానకు పోదాం అనేలా చేశామన్నారు లక్ష్మారెడ్డి. రాష్ట్రంలో కాంగ్రెస్ అరాజక పాలనపై ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల రద్దుకు కాంగ్రెస్ కుట్ర చేస్తుందని మండిపడ్డారు. అందుకే రేవంత్ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కౌంటర్ దాఖలుకు కోర్టు 4 సార్లు అవకాశం ఇచ్చిన అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదని ప్రశ్నించారు. కేసీఆర్ తీసుకొచ్చిన విప్లవాత్మక పథకాలను ఆపేందుకే ప్రభుత్వం సీరియస్గా కౌంటర్ దాఖలు చేయలేదని విమర్శించారు. కేసీఆర్ మానస పుత్రిక అయిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం రద్దుకు కాంగ్రెస్ సర్కారు చేస్తున్న కుట్రలపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. వనపర్తి జిల్లా రాజీవ్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పింఛన్ల హామీ, కేసీఆర్ కిట్ పథకం అమలు చేయాలని ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ అంబేద్కర్ చౌరస్తాలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ధర్నాకు దిగారు. బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేసీఆర్ తెచ్చిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేదంటే మహా పోరాటం తప్పదని హెచ్చరించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో బీఆర్ఎస్ నిరసనకు దిగింది. పేదలను ఆదుకునే సంక్షేమ పథకాలను రద్దు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందని మండిపడ్డారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. కేసీఆర్ ఇచ్చిన 1,00,000కు అదనంగా తులం బంగారం ఇస్తామని ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్ ఇప్పుడేమో మొత్తం పథకమే ఎత్తేసే కుట్ర చేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి అయినా సరే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ఖచ్చితంగా అమలు చేయిస్తామన్నారు శ్రీనివాస్ గౌడ్. కాంగ్రెస్ సర్కారు కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రతి పథకంలో కుయుక్తులు పన్నుతుంది. కేసీఆర్ ప్రతి పేదింటి ఆడబిడ్డకు మేనమామై కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ద్వారా అండగా ఉంటే రేవంత్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఎత్తేసేందుకు కుట్రలు చేస్తుంది. దీనిని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం బుక్రాకే గ్రామస్తులు నిరసన తెలిపారు. యథావిధిగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు కొనసాగించాలని మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్ డిమాండ్ చేశారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని రద్దు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని బీఆర్ఎస్ ఆగ్రహావేశాలు వ్యక్తం చేసింది. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి నిర్లక్ష్య పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్కు బీఆర్ఎస్ నేతలు వినతిపత్రం అందజేశారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను ఎత్తివేసే ప్రయత్నాలను అడ్డుకుంటామన్నారు. ఆయా పథకాలను కొనసాగించాలని కోరుతూ రెవెన్యూ అధికారులకు వినతి పత్రం అందజేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. రాష్ట్రంలో రేవంత్ సర్కారు వచ్చినప్పటి నుంచి ఎటు చూసినా ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలే కనిపిస్తున్నాయి. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల నిలిపివేతపై మండిపడుతూ జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. తక్షణమే కోర్టులో స్టే ఎత్తివేసి యథావిధిగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు కొనసాగించాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను నిలిపివేసిందని బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఫైర్ అయ్యారు. ఇందుకు నిరసనగా ఇచ్చోడ మండల కేంద్రంలో ఆందోళన చేపట్టారు. కేసీఆర్ ప్రారంభించిన పథకాలను కుట్రపూరితంగా తొలగించడం పేద ప్రజలకు అన్యాయం చేయడమేనని అన్నారు. ఈ ఆందోళనలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను వెంటనే పునరుద్ధరించాలని గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి ఒంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. పేదలకు ఉపయోగించే పథకాలను నిర్దాక్షిణ్యంగా తొలగించడం దారుణమన్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నాయకులకే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నారని ఎమ్మెల్యే కోవా లక్ష్మి ఫైర్ అయ్యారు. ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్లో 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీకి వచ్చిన మంత్రి జూపల్లె కృష్ణారావును ఎమ్మెల్యే కోవా లక్ష్మి నిలదీశారు. లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించలేదంటూ కార్యక్రమాన్ని కోవా లక్ష్మి బహిష్కరించారు. రేవంత్ సర్కార్ తీరుపై శేర్లింగంపల్లి బీఆర్ఎస్ శ్రేణులు బగ్గుమన్నాయి. చందానగర్లోని పీజేఆర్ స్టేడియం నుంచి జాతీయ రహదారి వరకు ర్యాలీ నిర్వహించి రేవంత్పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలంటూ నినదించారు. తులం బంగారం ఇస్తామని ఆశ చూపి నిలువునా మోసం చేశారని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా పేదవారికి ఉపయోగపడే పథకాలను తీసివేయాలని కుట్ర పన్నడం దారుణమన్నారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల అమలులో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ నిర్మల్ జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకురాలు పి రమాదేవి ఆధ్వర్యంలో ముతోల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రయోజనం అందేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో పేదల సంక్షేమం కోసం బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు పి రమాదేవి. కొల్లాపూర్ నియోజకవర్గంలో రైతులకు సాగునీరు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి విమర్శించారు. దవాజీపల్లి, బండపల్లి, కేతపల్లి, కాల్వరాల గ్రామాల పరిధిలోని కేఎల్ఐ బీమా కాలువలను పరిశీలించిన ఆయన రైతులకు వెంటనే సాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతులకు సాగునీరు ఎలా అందించారో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందో ప్రజలకు అర్థమవుతుందని హర్షవర్ధన్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గంలో ఉన్న మంత్రి రైతులకు సాగునీరు అందించడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. సర్దార్ సర్వారి పాపన్న గౌడ్ జయంతిని పురస్కరించుకొని తెలంగాణ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నేతలు నివాళులర్పించారు. పేదల కోసం, బడుగు వర్గాల కోసం అనేక పోరాటాలు చేసిన గొప్ప వ్యక్తిగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభివర్ణించారు. వారి సేవలను గుర్తించి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనకు సముచిత గౌరవాన్ని ఇచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, పల్లె రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఘనంగా నివాళులర్పించారు మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి. పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఆయన అణగారిన వర్గాల ఆత్మగౌరవం, సామాజిక సమానత్వం కోసం పాపన్న గౌడ్ చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. పాపన్న గౌడ్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జనార్దన్ రెడ్డి కోరారు. వనపర్తిలో చిచ్చురేగింది. ఎమ్మెల్యే మేఘారెడ్డి టార్గెట్ గా మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను దుమారమే రేపాయి. దెబ్బకు వనపర్తి రాజకీయం గాంధీ భవన్ కు చేరింది. చిన్నారెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే మేఘారెడ్డి వర్గం బగ్గుమంటుంది. మేఘారెడ్డితో పాటు ఆయన అనుచరులు గాంధీ భవన్ కు బల ప్రదర్శనగా వచ్చారు. చిన్నారెడ్డి హటావో, కాంగ్రెస్ బచావో అంటూ మేఘారెడ్డి వర్గం నినాదాలు చేసింది. చిన్నారెడ్డి వ్యాఖ్యలపై క్రమశిక్షణ సంఘం చైర్మన్ మల్లు రవికి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఫిర్యాదు చేశారు. అటు కాంగ్రెస్ అధిష్టానానికి కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే మేఘారెడ్డి.
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల ఉనికిని కాపాడాలంటూ విద్యార్థులు చేపట్టిన ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. పాలిటెక్నిక్ కళాశాలను మహిళా శక్తి నిలయంగా మార్చేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు వరంగల్ భద్రకాళి ఆర్చ్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. మన విద్యా హక్కు మన భవిష్యత్తు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ నిరసన తెలిపారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని విరమించుకొని పాలిటెక్నిక్ కళాశాలను యథావిధిగా కొనసాగించి తమ భవిష్యత్తును కాపాడాలని డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వద్ద విద్యార్థుల పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. పాలిటెక్నిక్ విద్యకు సర్కారు తీరని అన్యాయం తలపెట్టిందని విద్యార్థులు ఆరోపించారు. స్కిల్ యూనివర్సిటీ పేరుతో తమకు తీరని అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. స్కిల్ యూనివర్సిటీ పరిధిలో ఎవరికీ ఉద్యోగాలు రావని, ఈ విధానం వల్ల పాలిటెక్నిక్ విద్యార్థులు ఇంజనీరింగ్ కోర్సుల్లోకి షిఫ్ట్ కావడానికి ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు. సర్కార్ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. డిప్లొమా విద్య ప్రాధాన్యతను తగ్గించే కుట్రను వ్యతిరేకిస్తూ వికారాబాద్లో పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. ఇందుకు సంబంధించిన జీవో నెంబర్ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. విద్యార్థుల ఆందోళనకు మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల సాంకేతిక విద్యా మండలి స్వతంత్రత దెబ్బతింటుందని అన్నారు. జీవో నెంబర్ 97ను రద్దు చేయకపోతే ఆందోళనను తీవ్రం చేస్తామని విద్యార్థి నాయకులు హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో కూడా పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. శక్తి స్కీమ్ ద్వారా పాలిటెక్నిక్ విద్యను విలీనం చేయొద్దని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. పాలిటెక్నిక్ కాలేజీ నుంచి తహసీల్దార్ ఆఫీస్కు ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమను అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతుందని మన ఊరు మనబడి చిన్న కాంట్రాక్టర్స్ ఆందోళన వ్యక్తం చేశారు. చేసిన పనులకు సంబంధించిన బిల్లులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయని అన్నారు. పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లక్డికపూర్లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులను తీవ్రంగా మోసం చేసిందని తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపించారు. పీఆర్సీపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన జీపీఎస్ గురించి ఇప్పుడు నోరు మెదపడం లేదని ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ అన్నారు. ఓపిక నశించి ఆందోళన బాట పట్టామన్నారు. ఈ నెల 27న అన్ని ప్రభుత్వ కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహిస్తామన్నారు. అలాగే సెప్టెంబర్ 10 లోపల చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. పంచాయతీ సర్పంచుల పరిస్థితి చాలా దయనీయంగా ఉందని తెలంగాణ రాష్ట్ర పంచాయతీ సర్పంచుల సంఘం నేతలు అన్నారు. నిధులు లేక అభివృద్ధి పనులు ఆగిపోయాయని, కేంద్ర నిధులను కూడా వాడుకునే పరిస్థితి లేదన్నారు. గ్రామంలో వసూలైన పన్నులు కూడా ఉపయోగించే అవకాశం లేకుండా చేశారని ఆరోపించారు. వనస్థలిపురంలో జరిగిన రాష్ట్ర పంచాయతీ సర్పంచుల సంఘం విస్తృత స్థాయి సమావేశంలో పలు అంశాలను చర్చించారు. చెక్ పవర్ సర్పంచ్ సెక్రటరీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్టే ఇచ్చి బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్ మార్చడం పట్ల అఖిలపక్ష పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. సూర్యాపేట మీదుగా బుల్లెట్ ట్రైన్ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో 5 రోజులుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. రైల్వే కారిడార్ సాధన పోరాట కమిటీ ఆందోళనకు బీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది. రాష్ట్రంలో ఈసారి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీదే అధికారమని సిద్దిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు అన్నారు. తెలంగాణలో మరోసారి కేసీఆర్ పాలన రావాలని ఆకాంక్షిస్తూ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం నుంచి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ వరకు బీఆర్ఎస్ అభిమానులు తిరుపతి శంకర్ పాదయాత్ర చేపట్టారు. ఈ క్రమంలో సిద్దిపేట చేరుకున్న వారికి బీఆర్ఎస్ నాయకులు ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు. కేసీఆర్ పాలనలో ప్రజలకు సంక్షేమ పథకాలు సక్రమంగా అందేవని, ప్రజల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు అమలు చేశారని అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. యూరియా కూడా ఇవ్వలేని ఈ రేవంత్ పాలన మాకొద్దంటూ అన్నదాతలు తెగేసి చెబుతున్నారు. మెదక్ జిల్లాలో యూరియా దొరక్క రైతులు అల్లాడిపోతున్నారు. యాప్ ద్వారా బుక్ చేసుకున్న ఫర్టిలైజర్ షాపుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. నార్సింగి మండల కేంద్రంలో యూరియా కోసం అన్నదాతలు క్యూ కట్టారు. గంటల కొద్దీ వేచి చూసి చేసేది లేక చెప్పులు క్యూ లైన్లలో పెట్టారు. యాప్ ద్వారా బుక్ చేసుకున్నప్పటికీ ఎందుకు ఇవ్వడం లేదని రైతులంతా షాపు నిర్వాహకుడిని నిలదీశారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. చివరకు పోలీస్ పహారా మధ్య కొందరు రైతులకు యూరియాను పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారు.
కామారెడ్డి జిల్లా గాంధారిలో రైతులు పోరుబాట పట్టారు. యాప్లో బుక్ అయిన యూరియా గోదాంలో అందుబాటులో లేకపోవడంతో రైతులు ఆందోళనకు దిగారు. కామారెడ్డి బాన్సువాడ రహదారిపై బైఠాయించారు. రేవంత్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావుకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. సొసైటీ నిర్వాహకులు యూరియాను బ్లాక్లో అమ్ముకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ వచ్చి యూరియా అందజేయాలని రైతులు డిమాండ్ చేశారు. బిగ్ అలర్ట్ ఇవాల్టి నుంచి దాదాపు 2 ఏళ్ల పాటు కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ట్రాఫిక్ విధానం అమల్లోకి వచ్చింది. కేబీఆర్ పార్క్ మీదుగా ప్రయాణించే బస్సు స్టాప్లను కూడా మార్చారు. నూతన ట్రాఫిక్ విధానం వల్ల ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. కేబీఆర్ పార్క్ చుట్టూ జూబ్లీ హిల్స్ ఫ్లైఓవర్ అండర్ పాస్ పనుల దృష్ట్యా ట్రాఫిక్ పోలీసులు ఉదయం 6 గంటల నుంచే వన్ వే విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. పంజాగుట్ట నుంచి వచ్చే వాహనాలు కేబీఆర్ పార్క్ సర్కిల్ ఎంట్రన్స్ వద్ద తప్పనిసరిగా ఎడమవైపు అంటే బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి మార్గం మళ్లాల్సి ఉంటుంది. ఇక జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వైపు నుంచి కేబీఆర్ పార్క్ మీదుగా పంజాగుట్ట వెళ్లే వాహనాలకు మాత్రమే స్ట్రైట్ మార్గంలో అనుమతి ఉంది. ఇక రోడ్ నెంబర్ 45 నుంచి వచ్చే వాహనాలు చెక్ పోస్ట్ వైపు మాత్రమే వెళ్లాల్సి ఉండగా రోడ్ నెంబర్ 12 నుంచి వచ్చే వాహనాలకు అగ్రసేన్ సర్కిల్ వద్ద కుడివైపునకు తిరిగే అవకాశం లేదు. నిర్మల్ జిల్లా రైస్ మిల్లుల అక్రమాలపై విజిలెన్స్ అధికారులు కొరడా జులిపిస్తున్నారు. ముఖ్యంగా సీఎంఆర్ బియ్యంపై నిల్వలపై పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు అధికారుల దృష్టికి రావడంతో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగానే జిల్లాలోని సారంగపూర్ మండలం స్వర్ణ గ్రామంలో లక్ష్మీ నరసింహ రైస్ మిల్లులో విజిలెన్స్ అధికారులు రికార్డులను పరిశీలించారు. రికార్డుల్లో నమోదైన వివరాలు వాస్తవంగా మిల్లులో ఉన్న నిల్వలను పోల్చి చూశారు. తగిన ఆధారాలతో తదుపరి చర్యలు ఉంటాయని విజిలెన్స్ అధికారులు తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండల కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయంపై ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. రైతుల నుంచి లంచం వసూలు చేస్తున్నారన్న ఆరోపణలపై 2 ఫారెస్ట్ అధికారులు ఏసీబీ వలలో చిక్కారు. బాధితుల నుంచి 50,000 రూపాయల లంచం తీసుకుంటూ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రాంబాబు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మురళీకృష్ణ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో వలపన్ని రాంబాబు, మురళీకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ సిహెచ్ బాలకృష్ణ తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో నీట్ నిరసనలపై విచారణకు హైపవర్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు సుప్రీంకోర్టు పేర్కొంది. నీట్ నిరసనల సందర్భంగా విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యాలు, అక్రమాలపై విచారణ జరిపేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. రిటైర్డ్ న్యాయమూర్తులు, మాజీ డీజీపీ, సిబిఐ మాజీ డైరెక్టర్లతో కూడిన ఈ కమిటీ నిరసనల రోజు నాటి సీసీటీవీ వీడియో దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలిస్తుందని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ వి మోహనలతో కూడిన ధర్మాసనం వెల్లడించింది. ప్యానెల్లో చేర్చాల్సిన ఇతర సభ్యులపై వివిధ పార్టీల నుంచి సూచనలు అందిన తర్వాత కమిటీని ఏర్పాటు చేసేందుకు సంబంధించిన ఉత్తర్వులను విడుదల చేస్తామని ధర్మాసనం చెప్పింది. 2025 ఏడాదికి గాను కేంద్రం క్రీడా అవార్డులను ప్రకటించింది. మొత్తంగా కేంద్రం 18 అర్జున అవార్డులు, 5 ద్రోణాచార్య అవార్డులకు సంబంధించిన జాబితాను విడుదల చేసింది. బ్యాడ్మింటన్లో చూపిన ప్రతిభకు గాను పుల్లెల గోపీచంద్ కుమార్తె పుల్లెల గాయత్రి అర్జున అవార్డు దక్కించుకుంది. డెఫ్ షూటింగ్ విభాగంలో ధనుష్ శ్రీకాంత్కు అర్జున అవార్డు దక్కింది. మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యూపీ నుంచి వరి నాట్లు వేసే కూలీలతో గ్వాలియర్ వెళ్తున్న ట్రాలీ ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొంది. ఈ ఘటనలో 8 మంది కూలీలు మృతి చెందగా మరో 32 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు బాధితులను స్థానిక హాస్పిటల్కు తరలించారు. మృతులను లఖీంపూర్ ఖేరికి చెందిన వారిగా గుర్తించారు. ఇరాకీ కుర్దిస్తాన్ ప్రధాని మస్రూర్ బాంజానీ ఇంటిపై డ్రోన్ దాడి కలకలం సృష్టించింది. ఈ దాడులకు ఇరానే కారణమని ఆరోపించింది కుర్దిస్తాన్ భద్రతా సంస్థ. అధిపతి నివాసాన్ని డ్రోన్లు లక్ష్యంగా చేసుకున్నాయని తెలిపింది. అయితే కుర్దిస్తాన్ ఆరోపణలను ఖండించింది ఇరాన్. ఈ దాడిలో తమ ప్రమేయం లేదని తేల్చి చెప్పారు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్చి. ఈ దాడి అత్యంత అనుమానాస్పదంగా ఉందన్నారు. ఇది ఇరాన్ ఇరాక్ సంబంధాలను దెబ్బతీసే కుట్రలో భాగంగానే జరిగిందని పేర్కొన్నారు.
బెల్జియంలో కార్చిచ్చు కలకలం సృష్టిస్తుంది. దావాలన్ల దాటికి లీజ్ ప్రావిన్స్లోని హైఫెన్స్ అడవులు తగలబడుతున్నాయి. ఇప్పటికే 4000 హెక్టార్ల భూమి అగ్నికి ఆహుతైంది. చెట్లు నల్లగా మారిపోయాయి. నేల నుంచి ఇంకా పొగలు వెలువడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా చెలరేగిన కార్చిచ్చును అదుపులోకి తెచ్చేందుకు దాదాపు 500 మంది అగ్నిమాపక సిబ్బంది అహర్నిశలు శ్రమిస్తున్నారు. నార్వే, స్వీడన్, జర్మనీ, నెదర్లాండ్స్ విమానాలు సాయం అందిస్తున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితుల కారణంగా స్టాక్ మార్కెట్ల నష్టాల పరంపర కొనసాగుతుంది. ప్రధాన కంపెనీల ఒడిదుడుకులు, మదుపర్ల లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో మరోసారి దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 493 పాయింట్ల నష్టంతో 77,235 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 133 పాయింట్లు కోల్పోయి 24,155 వద్ద ముగిసింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.69గా ఉంది. ఇక అంతర్జాతీయంగా బ్రెంట్ బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $91 పలుకుతుంది. ది న్యూస్ ఎక్స్ప్రెస్, కీప్ వాచింగ్ టీ న్యూస్.